హాయ్ ఫ్రెండ్స్, చికెను కూర తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఎలా చేసుకోవాలో. చికెన్ పావు కేజీ ఫ్రెండ్స్. చికెన్ పావు కేజీ, అల్లం పేస్ట్, 2 పచ్చిమిరకాయలు, చెక్క మొగ్గ ఫ్రెండ్స్. ఇది చికెన్ మసాలా, కొంచెం మటన్ మసాలా కలిపా ఫ్రెండ్స్. 1 గంట పెరుగు తీసుకున్నా, కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు, పసుపు, 2 ఉల్లిపాయలు ఫ్రెండ్స్, 2 ఉల్లిపాయలు, కారము తగినంత సాల్ట్ ఫ్రెండ్స్, కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి కానీ వేస్తా ఫ్రెండ్స్. 1 స్పూను ధనియాల పౌడర్ వేస్తా ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ వేస్తున్నాం ఫస్ట్. తర్వాత పెరుగు వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు, అల్లం పేస్టు ఇప్పుడు కొంచెం వేసేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు, ఇది చికెన్ మసాలా, ఇవి పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్, కొంచెం ధనియాల పొడి, ఇది చెక్క మొగ్గ ఫ్రెండ్స్, కారము సాల్ట్ సరిపడినంత ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం కలిపేసుకున్నా ఫ్రెండ్స్, పక్కన పెట్టేసుకున్నాము. అంతలోపు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ వెలిగించా ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. 2 గంటలు ఆయిల్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ముందు అన్నీ కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. పెరుగు, ఉప్పు, కారము, మసాలా, అల్లం పేస్టు అన్నీ, కొంచెం కొత్తిమీర అన్నీ వేసుకొని కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎర్రగా వేగిపోయాయి. అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. చికెన్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఉడుకుతుంది ఫ్రెండ్స్, ఇంకా ఉడకాలి. బాగా ఉడకనిద్దాం, మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. బాగా ఆయిల్ ఉడకనిద్దాం ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేద్దాం. కొంచెం వేస్తాను ఫ్రెండ్స్ వాటర్. కొంచెం ఫ్రెండ్స్. ఇప్పుడే కొంచెం అల్లం పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, అది వేసేసుకున్నాం.
కొంచెం పుదీనా కొత్తిమీర చూద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది. ముక్క ఉడికిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర కొంచెం వేసేసుకొని ఆపేసుకున్నాం ఫ్రెండ్స్. రైస్తో సర్వ్ చేసుకునేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.